గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక పుర సమరబేరి 7 కార్పొరేషన్లు 116 పురపాలక సంఘాలకు షెడ్యూల్ జారీ. నేటి నుంచి 30 వరకు నామినేషన్లు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 16న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక. విధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు విధంగా షెడ్యూల్ విడుదల చేసినట్టుగా చూడవచ్చు ఎన్నికల సంఘం. ఈ విధంగా ఇక్కడ ఈ రోజు నుంచి 30 వరకు నామినేషన్ స్వీకరణ, 11న పోలింగ్, అదేవిధంగా 13న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుమిదిని మంగళవారం 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికలకు షెడ్యూల్ వెలువరించారు. వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. 7 నగరపాలక సంస్థల్లోని 414 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2582 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 11న ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్యాలెట్ పద్ధతిన ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురపాలిక సమరబేరి విధంగా మున్సిపాలిటీ ఎన్నికలు ఈరోజు ఫిబ్రవరి 11 తేదీ రోజు జరగనున్నాయి. అదేవిధంగా 13న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెలువడనున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా దానికి సంబంధించి ఎన్నికల అధికారి రాణి కుమిదిని షెడ్యూల్ విడుదల చేసినట్టుగా చూడవచ్చు. సందర్భం డివిజన్లు, వార్డుల కేటాయింపు ఇలా మొత్తం 2,996, బీసీ జనరల్ 463, బీసీ మహిళలు 391, ఎస్సీ జనరల్ 254, ఎస్సీ మహిళలు 190, ఎస్టీ జనరల్ 147, ఎస్టీ మహిళలు 40, అన్రిజర్వ్డ్ జనరల్ 647, అన్రిజర్వ్డ్ మహిళలు 864. బీసీ జనరల్ 463, బీసీ మహిళలు 391, మొత్తం 2,996లో ఈ విధంగా జనరల్ కేటగిరీలోనే ఎక్కువగా ఉన్నాయి. పూర్తిగా బీసీ తక్కువనే ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక బాధ్యత మంత్రులదే. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహరచన. గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత మంత్రులదే అని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఎవరైతే ఏ మంత్రుల డివిజన్కి సంబంధించి ఆ డివిజన్ ఎమ్మెల్యేలు మంత్రులదే కీలక పాత్ర ఉంటుందని క్యాండిడేట్లను వాళ్ళ మంత్రుల ఆధ్వర్యంలోనే ఎంపిక జరుగుతుంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఈ విధంగా ఒక వ్యూహరచన ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి. వనమంతా జనమయ్యే. నేటి నుంచి 31 వరకు మేడారంలో కోలాహలం. జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో భక్తులు. మహాజాతర. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం 2 ఏళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహాజాతరకు వేలయ్యింది. కోట్ల మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మల తల్లులు గద్దెలపై కొలువు దీరే గడియలు ఆసన్నమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విధంగా ఇక్కడ సమ్మక్క సారమ్మ జాతర ఈ విధంగా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ విధంగా అక్కడ జాతరకు ముందు నుంచే 1 నెల 2 నెలల నుంచి ఇదే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అదేవిధంగా గద్దెలను ఇక్కడ నూతనంగా రూపొందించినట్టు చూడవచ్చు. ఈ విధంగా కొంత రాష్ట్ర పెట్టుబడితోటి ఈ విధంగా అక్కడ పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసినట్టుగా కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టుగా చూడవచ్చు. భక్తులకు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి గాను సంబంధించిన కనీస సౌకర్యాలను కూడా అక్కడ సంబంధించి ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం. ఐరోపా కార్లు, మద్యం చౌక. మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం. భద్రత రక్షణ రంగంలోనూ బంధం బలోపేతం. భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు చరిత్రలోనే భారీ ఒప్పందం. మోడీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా. విధంగా భారత్ EU మధ్య, యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య, భారత్ ఇటు యూరోపియన్ యూనియన్ దేశం మధ్య ఇక్కడ వాణిజ్య సంబంధమైన ఒప్పందాలు జరిగినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ట్యాక్స్ ఇంతకుముందుకు 116 నుంచి ఉండే దానికి 40% తగ్గినట్టుగా ఇక్కడ ప్రకటించినట్టుగా చూడవచ్చు ఆ దేశం. ఈ విధంగా తద్వారా ఈ విధంగా విలువైన కార్లు, అదేవిధంగా మద్యం, వివిధ వ్యవసాయేతర ఉత్పత్తులకు కూడా ధరలు తగ్గుతాయన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఈ సందర్భంగా
భారత్ ఐరోపా కూటమి EU మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA పురుడు పోసుకుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. దీంతో పాటు భద్రతా రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని EU నేతల శిఖరాగ్ర చర్చల అనంతరం ఒప్పందం వివరాలను నేతలు వెల్లడించారు. భారత్ 27 ఐరోపా దేశాలు సంయుక్తంగా వచ్చే 5 ఏళ్లలో ఈ ఒప్పందంపై అనుసరించాల్సిన వ్యూహాత్మక ఎజెండాను ఖరారు చేశాయి. భారత్ 27 ఐరోపా దేశాలు సంయుక్తంగా వచ్చే 5 ఏళ్లలో ఈ ఒప్పందంపై అనుసరించాల్సిన ఒప్పందాలకు సంబంధించిన నియమ నిబంధనలను వాళ్ళు వ్యూహాత్మకంగా ఎజెండాను ఖరారు చేశాయి. ఈ విధంగా ఏదైతే వర్తక వాణిజ్యాలు ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి గాను వివిధ వస్తువులపైన ట్యాక్సులు తగ్గించుకున్నాయి. ఈ విధంగా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలను వాళ్ళు కుదుర్చుకున్నట్టుగా చూడవచ్చు ఇండియాతోటి. తద్వారా పలు వస్తువులపై ఈ విధంగా ఆ ఉత్పత్తులపైన ధరలు తగ్గుతున్నాయన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయన్తో ఆనందాన్ని పంచుకుంటున్న ప్రధాని మోడీ. వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయన్తో ఆనందాన్ని పంచుకుంటున్న ప్రధాని మోడీ. ఈ విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా వాళ్ళు ఈ విధంగా ఆనందాన్ని తెలియజేస్తున్నట్టు చూడవచ్చు ఇక్కడ చిత్రంలో. ఈరోజు భారత్ తన చరిత్రలోనే అత్యంత భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది ఐరోపా మార్కెట్లను మన రైతులకు, చిన్న పరిశ్రమల వారికి మరింత చేరువ చేస్తుంది. తయారీ, సేవా రంగాల్లో అవకాశాలను కల్పిస్తుంది. భారత్ ఐరోపాల మధ్య పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. నూతన ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని సృష్టిస్తుంది. సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది కేవలం వాణిజ్య ఒప్పందమే కాదు, సంపదను పంచుకునే బ్లూ ప్రింట్. ప్రధాని మోడీ. ఈరోజు చరిత్రలోనే భారత్ అత్యంత భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది ఐరోపా మార్కెట్లను మన రైతులకు, చిన్న పరిశ్రమల వారికి మరింత చేరువ చేస్తుంది. తయారీ, సేవా రంగాల్లో అవకాశాలను కల్పిస్తుంది. భారత్ ఐరోపాల మధ్య పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. నూతన ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని సృష్టిస్తుంది. సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది కేవలం వాణిజ్య ఒప్పందమే కాదు, సంపదను పంచుకునే బ్లూ ప్రింట్. ప్రధాని మోడీ. విధంగా ఇది భారత్ చరిత్రలోనే అత్యంత చెప్పుకోదగ్గ రోజు, చరిత్రలో భారీ ఒప్పందం కుదుర్చుకుంది అని. ఇది ఐరోపా దేశాలకు మధ్య, భారత్కు మధ్య ఈ విధంగా ఐరోపా మార్కెట్లను మన రైతులకు, చిన్న పరిశ్రమలకు ఈ విధంగా ఉపయోగపడే విధంగా ఒప్పందాలు జరిగినాయని చెప్పుకొస్తారు. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు, అది చిన్న పరిశ్రమల సంస్థలకు కావాల్సిన ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ విధంగా ధరలు తగ్గబోతున్న సందర్భంగా ప్రధాని మోడీ ఈ ఒప్పందాన్ని ఉద్దేశించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. 6.9 లక్షల కోట్ల లబ్ధి, 90% ఉత్పత్తులకు సుంకమే పడదు. 6.9 లక్షల కోట్ల లబ్ధి జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ. ఈ ఒప్పందాల ద్వారా 90% ఉత్పత్తులపై అసలు ట్యాక్స్లే ఉండవు. తద్వారా ధరలు పూర్తి స్థాయిలో తగ్గుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం సందర్భంగా. దేశీయంగా విమానాల తయారీ, ఎంబ్రాయర్ అదానీ భాగస్వామ్య ఒప్పందం. దేశీయంగా విమానాల తయారీ, ఈ విధంగా మన దేశంలోనే ఈ విధంగా విమానాల తయారీ సంస్థను ఏర్పాటు చేయడానికి గాను ఈ విధంగా బ్రెజిల్ దేశంతో ఆ సంస్థ ఈ ప్రతినిధితోటి ఒప్పందం చేసుకున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా. అదేవిధంగా దానికి సంబంధించిన విమానయాన శాఖ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వివరాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అదానీ సంస్థకు మధ్య ఈ బ్రెజిల్ దేశ కంపెనీ సంస్థకు మధ్య ఎంబ్రాయర్ కంపెనీ ప్రతినిధికి మధ్య ఈ విధంగా భాగస్వామ్యం ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు. భాగస్వామ్య ఒప్పందాలు జరిగినాయి. ఈ విధంగా త్వరలో ఎక్కడ ప్లాంటును విమానాలు తయారు చేసే ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది ఇంకా ముందు తెలియజేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అటు ఆంధ్రప్రదేశ్ లేదంటే గుజరాత్ రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా ఇక్కడ వాళ్ళు మాట్లాడుకొచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ పట్టణాలు, గ్రామాలలో అన్ని కనీస సౌకర్యాలు పెరుగుతున్న సందర్భంగా, పట్టణాలుగా మారుతున్న సందర్భంగా ఈ విధంగా ఇక్కడ విమానాల ప్రయాణం పెరుగుతున్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. తద్వారా ఈ ఒప్పందం అనేది ఈ విధంగా మన దేశంలో విమానాల తయారీ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఈ విధంగా ఇంకా మరింత అందుబాటులో ఉండే విధంగా విమానాల సంఖ్య పెరుగుతుందన్నట్టుగా చెప్పుకొస్తారు. 5 కార్పొరేషన్లు, సగం మున్సిపాలిటీలు గెలవాల్సిందే, పురపోరు లక్ష్యాలను నిర్దేశించుకున్న కమల దళం. సేవ్ తెలంగాణ, ఓట్ తెలంగాణ నినాదంతో వెళ్లాలని నిర్ణయం. విధంగా 5 కార్పొరేషన్లు, సగం మున్సిపాలిటీలు గెలవాల్సిందే అని బీజేపీ భావిస్తుంది. ఈ విధంగా దానికి సంబంధించి
ఈ విధంగా సేవ్ తెలంగాణ ఓట్ తెలంగాణ అని ఈ విధంగా బీజేపీకి ఓటేస్తే సేవ్ తెలంగాణ, ఓటేసి తెలంగాణను కాపాడుకోండి అన్నట్టుగా బీజేపీ ఒక నినాదంతో ముందుకెళ్ళబోతున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. ఈ విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకోవాలి బీజేపీ అన్నట్టుగా బీజేపీ వర్గాలు భావిస్తున్నట్టుగా చూడొచ్చు. పుర ఎన్నికలకు బారాస సన్నద్ధం, మాజీ మంత్రులకు సొంత జిల్లాలో బాధ్యతల అప్పగింత. పుర ఎన్నికలకు బారాస సన్నద్ధం, మాజీ మంత్రులకు సొంత జిల్లాల్లో బాధ్యతల అప్పగింత. విధంగా మాజీ మంత్రులకు సొంత జిల్లాల్లో బాధ్యతలు అప్పగింత. ఈ విధంగా ఈ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని తమ అభ్యర్థులను, పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా పనిచేయాలన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ భావిస్తుంది. సమాచార మార్పిడికి సహకరించారా? ఫోన్ అక్రమ ట్యాపింగ్ వివరాలని కేసీఆర్కు చేరవేశారా? నిందితులతో సంప్రదింపులు జరిపారా? సంతోష్ రావును ప్రశ్నించిన సిట్టు. విధంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ అనంతరం బయటికి వస్తున్న సంతోష్ రావు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విధంగా బాధితుల నుంచి ఈ వివరాలు ఏదైతే బాధితుల వివరాలు ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారులకు అందించారా, అక్కడి నుంచి మరి తిరిగి కేసీఆర్కు తెలియజేశారా అనే విధంగా మధ్యవర్తిత్వం వహించిన విషయంలో పూర్తి మీ పాత్ర ఉంది అన్నట్టుగా సంతోష్ రావును భావించి విధంగా విచారణ చేపడుతున్నట్టుగా చూడొచ్చు సిట్ అధికారులు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బారాస నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగనపల్లి సంతోష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మంగళవారం సుదీర్ఘంగా విచారించింది. సిట్ నోటీసు జారీ చేయడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న సంతోష్ రావు రాత్రి 10:30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన్ని సిట్ బృందం పలు అంశాలపై విచారించి వివరాలు రాబట్టినట్టు తెలిసింది. ముఖ్యంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిన సమయంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ వివరాలను కేసీఆర్కు చేరవేశారా, నిందితులతో సంప్రదింపులు జరిపారా, విధంగా మధ్యవర్తిత్వం వహించిన విషయాన్ని ఈయన సంతోష్ రావును ఉన్నాడు ముఖ్య పాత్రధారుగా భావిస్తూ విధంగా ఆయన సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా చూడవచ్చు. విధంగా విచారణ అనంతరం బయటకు వస్తారు. ఇంకా పూర్తి వివరాలు మనకు ముందు రాబోతున్నాయి. ఈ విధంగా ఇక్కడ ఫోన్ అక్రమ ట్యాపింగ్ అనేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఈ విధంగా ఇక్కడ ఈ బయటకు వచ్చినట్టుగా చూడవచ్చు. ఇక్కడి నుంచి ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు సిట్ అధికారులు. సందర్భంగా ఇంకా ఎంతవరకు వస్తుందో చూడాలి. గవర్నర్కు వినతి పత్రం అందిస్తున్న కేటీఆర్, హరీష్ రావు, బారాస ఇతర నేతలు. సింగరేణి కుంభకోణాలపై విచారణ జరిపించండి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బారాస నేతల వినతి. గవర్నర్కు వినతి పత్రం అందిస్తున్న కేటీఆర్, హరీష్ రావు, బారాస ఇతర నేతలు. సింగరేణి కుంభకోణంపై విచారణ జరిపించండి నేను గవర్నర్కు వినతి పత్రం ఇచ్చినట్టుగా చూడవచ్చు కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు. సింగరేణి కుంభకోణాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బారాస నేతలు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. కాంట్రాక్టర్లను రింగు చేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని అవినీతిని అడ్డుకోవాలని కోరుతూ గవర్నర్కు లేఖ అందించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని సిబిఐ దర్యాప్తు అటు లేదంటే సిట్టింగ్ జడ్జి ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి పూర్తి స్థాయిలో. ఈ వ్యవహారంలో అవకతవకలు జరగకుండా జోక్యం చేసుకొని అవినీతిని అడ్డుకోవాలని కోరుతూ గవర్నర్కు లేఖ అందించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సింగరేణి కుంభకోణాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అందులో అక్రమాలు జరగకుండా ఇక్కడ అడ్డుకోవాలన్నట్టుగా ఇక్కడ కోరుతూ గవర్నర్కు మన బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందించినట్టుగా చూడవచ్చు. ఆర్థిక వృద్ధిలో వినియోగమే కీలక అంశం. నిరుటి కేంద్ర బడ్జెట్ను దీన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించారు. ఆదాయ పన్ను జీఎస్టీలో మార్పులకు అదే కారణం. కానీ దిగువ మధ్య తరగతికి దక్కిన ప్రయోజనాలు తక్కువే. ఉచితాలతో ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతుంది. ట్రంప్ సుంకాలతో దీర్ఘకాలంలో ప్రభావం. ఈనాడుతో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. విధంగా ఆర్థిక వృద్ధిలో వినియోగమే కీలక అంశం. ఈనాడుతో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విధంగా ఈ కేంద్ర బడ్జెట్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. విధంగా ఈ ట్రంప్ సుంకాలతోటి దీర్ఘకాలంలో ప్రభావం, ఏదైతే ట్రంప్ సుంకాలు పెంచుకుంటూ వచ్చారో దానివల్ల ఇక్కడ దేశ ఆర్థిక అభివృద్ధిపై దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుందని చెప్పుకొస్తారు. ఉచితాలతో ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలవడానికి ఉచిత హామీలు ఇస్తున్నా ఏదైతే వాటిపై ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడబోతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఆదాయ పన్ను జీఎస్టీలో మార్పులకు అదే కారణం. కానీ దిగువ మధ్య తరగతికి దక్కిన ప్రయోజనాలు తక్కువే. నిరుటి కేంద్ర బడ్జెట్ను దీన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించారు. ఏదైతే కేంద్ర బడ్జెట్ను ఆర్థిక వృద్ధి వినియోగమే కీలక అంశం. ఈ విధంగా ఆదాయ పన్ను జీఎస్టీలో మార్పులకు అదే కారణం. ఈ విధంగా
ఈ కేంద్ర బడ్జెట్ను ఉద్దేశించి ముఖ్యంగా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. భారత్ వృద్ధి రేటు ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నా వృద్ధి నాణ్యత ఉత్పాదకత ఆశాజనకంగా లేవు. ప్రైవేట్ పెట్టుబడులు తగినంతగా లేకపోవడంతో తయారీ రంగం ఎక్కువ మంది కార్మికులకు అవకాశం కల్పించేదిగా మారడం లేదు అని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. మధ్యతరగతితో ఎక్కువ వ్యయం చేయించేలా ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా గత బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించినా ఆశించిన మేరకు పూర్తి ప్రయోజనాలు దక్కలేదన్నారు. దిగువ మధ్యతరగతి వర్గాల వినియోగం పెరగకుండా జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి సుస్థిర వృద్ధిని లేదని స్పష్టం చేశారు. దిగువ మధ్యతరగతి వర్గాల వినియోగం పెరగకుండా జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి సుస్థిర వృద్ధిని సాధించలేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో గత బడ్జెట్ సాధించిన ఫలితాలు, రానున్న ఆర్థిక వార్షిక పద్ధతిపై ప్రభావం చూపే అంశాలపై ఈనాడుతో దువ్వూరి సుబ్బారావు ముఖాముఖి మాట్లాడారు. దిగువ మధ్యతరగతి వర్గాల వినియోగం పెరగకుండా జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి సుస్థిర వృద్ధిని సాధించలేదని స్పష్టం చేశారు. దిగువ మధ్యతరగతి వర్గాల వినియోగం పెరిగితే ఇక్కడ జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి పెరుగుతుందని ఈయన సుస్థిర వృద్ధిని లేదంటే వాళ్ళ వినియోగం పెరగకపోతే సుస్థిర వృద్ధిని సాధించలేము అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో గత బడ్జెట్ సాధించిన ఫలితాలు, రానున్న వార్షిక పద్దుపై ప్రభావం చూపే అంశాలపై ఈనాడుతో దువ్వూరి సుబ్బారావు ముఖాముఖి మాట్లాడారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు దిగువ మధ్యతరగతి వినియోగం పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది అన్నట్టుగా, జీడిపి స్థాయి పెరుగుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా వాళ్ళ వినియోగం ఆశించిన స్థాయిలో లేదన్నట్టుగా చెప్పుకొస్తారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఇది సంగతి. ఎస్ఈసి పురపాలక ఎన్నికలు విమర్శలు, విచారణలు, ఆరోపణలు, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మాకిరెడ్డి విధంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో ఈ పార్టీలన్నీ ఒకరికొకరు ఈ విధంగా ఇక్కడ పోటీ పడుతున్నట్టుగా చెప్పుకొస్తారు. అక్కడ కాదు, ఈ వేదికపై పోరాడండి. పార్టీల మధ్య విమర్శలు, విచారణలు, ఆరోపణలు, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఈ విధంగా ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి ఇక్కడ చూపించినట్టుగా చూడవచ్చు. విక్కో ట్రస్టెడ్ ఆయుర్వేద్ చిగుళ్లలో సమస్య ఉన్నట్లయితే విక్కో వజ్రదంతో అని భారతదేశం యొక్క గొప్ప ఎక్స్పర్ట్ విక్కో వాళ్ళు ఆడించినట్టుగా చూడవచ్చు. వైశ్యరాజ్ జ్యువెలర్స్ మన సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. 11th ఫిబ్రవరి 2026 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు ఇక్కడ ప్రారంభోత్సవ ఆఫర్ 6% తరుగు అని విధంగా ఆఫర్ యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.